దేశవ్యాప్త కార్మికుల డిమాండ్ సాధన దినోత్సవాన్ని పురస్కరించుకుని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు అనుబంధ సంఘాల సభ్యులందరూ పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కుల సాధనే లక్ష్యంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో సిఐటియు నేతలు శ్రీనివాసరావు, ముత్యాలరావు మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాసే చట్టాలను రద్దు చేసి రాష్ట్రంలోని కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీల పెండింగ్ జీవోలను వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. 26,000 రూపాయలు కనీస వేతనం, 26,000 రూపాయలు కనీస వేతనం, 26,000 రూపాయలు గుర్తించాలి స్కీమ్ వర్కర్లను. ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో కోరికల దినం పాటించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మన రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి గత ప్రభుత్వం వారికి ఇవ్వాల్సినటువంటి క్లెయిమ్స్ ఏవి విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వం మీద భవన నిర్మాణ కార్మికులు ఆశలు పెట్టుకొని ఉన్నారు. వారికి రావాల్సినటువంటి పెండింగ్ క్లెయిమ్స్ అన్ని విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీలు సమ్మెలు చేసి సమ్మెల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలకు సంబంధించి ఇంకా జీవోలు విడుదల చేయకుండా పెండింగ్ ఉన్నాయి. ఆ జీవోల్ని విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీనితో పాటుగా దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం నూతనంగా అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా సిఐటియు కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా జూలై 10వ తారీఖున డిమాండ్స్ డే అమలు చేయాలని కేంద్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ గుంటూరు నగరంలో అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజనం, స్కీమ్ వర్కర్లు, అదేవిధంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి ముఠా కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు అందరూ కూడా తమ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పీఎఫ్ కు సంబంధించి కొత్త జీవోను రెడీ చేసి ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారం గతంలో పీఎఫ్ కు సంబంధించి పెనాల్టీలు యజమానులు కట్టకపోతే 5% నుంచి 25% దాకా వసూలు చేసేది గవర్నమెంట్. ఈ వచ్చిన జీవో ప్రకారం 1% నుంచి 5% ఇస్తే సరిపోతుందనే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆ చట్టం చేసుకొచ్చింది. అంటే భవిష్యత్తులో కార్మికుడికి ఎవరికి పీఎఫ్ అందే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. అదేవిధంగా 4 లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా స్కీమ్ వర్కర్లకు సంబంధించి గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులు చేసిన సమ్మెలకు సంబంధించి పెండింగ్ లో కొన్ని జీవోలు ఉన్నాయి. ఆ జీవోలను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యల కనుక వెంటనే పరిష్కారం చేయకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.